గుడ్ న్యూస్ శివ. అనుకున్నట్టే నాన్న మన పెళ్లి గురించి ఒప్పుకున్నాడు. ఇద్దరం సెటిల్ అయ్యాక చేస్తా అన్నాడు. అయినా అంత ఈజీగా ఎలా ఒప్పుకున్నారు? నా చిన్నప్పుడే అమ్మ చనిపోయి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. నాన్న జాబ్ వల్ల ఫారెన్లో ఉండి నన్ను సరిగ్గా చూసుకోలేకపోయానన్న రిగ్రెట్ ఆయనకి చాలానే ఉంది. అందుకే అది ఏదైనా మంచిదైతే ఒప్పుకుంటాడు. సెటిల్ అవ్వాలంటే టైం పడుతుంది. పర్లేదా? పర్లేదు. 2-3 yearsలో అయిపోతాం కదా. బయలుదేరదాం అక్క. మెల్లగా. ఏం రాంబాబు పొద్దున్నే ఎక్కడికో బయలుదేరినావు? సడన్ గా హోటల్లోకి వెళ్ళి టిఫిన్ చేస్తున్నాడిని రాడు తీసుకుని కొడుతున్నాడు సార్. ఎందుకు కొడుతున్నావు అంటే పిచ్చి చూపులు చూస్తున్నాడు. అందుకే మేడము మన పోలీస్ సర్జన్ కేకే గారి దగ్గర తీసుకెళ్ళమన్నారు. తోలుకెళ్ళు. ఏంటి బాబాయ్ పాస్పోర్ట్ వెరిఫికేషన్ కింద లేటా? నాకు తెలుసులేరా, లోపల పెట్టి. నమస్తే మేడం. మేడం అది డెలివరీ బాయ్ రాకేష్ది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అంట మేడం. మీరు అనుకున్నట్టు డెలివరీ బాయ్ది యాక్సిడెంట్ కాదు, మర్డర్. ఫిట్స్ రావడం నిజమే, కానీ ఫిట్స్ వల్ల బండి మీద నుండి పడిపోలేదు. ఎవరో తల మీద బలంగా కొట్టడం వల్ల కింద పడ్డాక ఫిట్స్ వచ్చాయి. క్రిమేషన్ అది ఎప్పుడో అయిపోయింది కదా మేడం. శ్రీకర్ మేడం, వర్మ రాసిన డెలివరీ బాయ్ రిపోర్ట్ తీ. ఓకే మేడం. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. బృందావన్ కాలనీలో జరిగిన డెలివరీ బాయ్ డెత్ ఫిట్స్ వల్లేనా లేక ఏదైనా హోమిసైడ్ యాక్టివిటీ నోటీస్ చేసావా? అది ఖచ్చితంగా యాక్సిడెంటే మేడం. షూరే కదా? నా రిపోర్ట్నే అనుమానిస్తున్నారా మేడం? అలా కాదు, సర్లే ఉంటా. గుడ్ బాయ్. జాగ్రత్తగా తీసుకెళ్ళండి, కాసేపట్లో సెట్ అవుతాడు. అలాగే. కమ్. బ్రోకన్ ఫ్యామిలీ, మంచి బ్రాటప్ లేకపోవడం, చిన్నప్పటి నుంచే చెడు సావాసాలకు అలవాటైనట్టున్నాడు. చిన్న చిన్న స్ట్రెస్లు కూడా హ్యాండిల్ చేయలేక ఇలా రియాక్ట్ అవుతున్నాడు. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే డ్రగ్స్ లాంటివి కూడా. బట్ ఫ్యూ డేస్ అబ్జర్వేషన్లో ఉంటే హిల్ బి ఆల్ రైట్. డోంట్ వరీ. ఓకే. యా, టేక్ కేర్. హాయ్ శివ. హాయ్ అంకుల్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. అక్క హెల్త్ ఎలా ఉంది? బాగుంది అంకుల్. గుడ్ గుడ్ గుడ్. అంకుల్, ఈవినింగ్ ఒక చిన్న పార్టీ ఉంది, మీరు తప్పకుండా రావాలి. వర్షకి చెప్పావు కదా, ప్రత్యేకంగా చెప్పాలా? ఐల్ బి దేర్. షూర్. సార్, మా కాలనీ ప్రాబ్లం ఇంకా పూర్తవలేదు. గుర్తుంది, ఈ డెమోక్రసీలో మనం ఫైట్ చేస్తే గానీ మనకి న్యాయం జరగదు. బ్రతిమలాడితే కాదు. నాకున్న కాంటాక్ట్స్తో గట్టి సమాధానం చెప్తాం. ధైర్యంగా ఉండండి. ఓకే? అలాగే అయ్యా.